భీమవరం ఎస్ఆర్ కేర్ ఇంజనీరింగ్ కళాశాల ఐటీ డిపార్ట్మెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ ఎస్ రామ్గోపాల్ రెడ్డికి జేఎన్టీయూకే కంప్యూటర్ సైన్స్ లో పీహెచ్డీ ప్రదానం చేసిందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణంరాజు చెప్పారు. కళాశాల యాజమాన్యం తరపున సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ డాక్టర్ రామ్గోపాల్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ఐటీ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ పి రవికిరణ్ వర్మలు మాట్లాడుతూ పర్యావరణంలో ప్రకృతి శోభనిచ్చే మొక్కల అంశాలపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందిన డాక్టర్ రామ్గోపాల్ రెడ్డి అభినందించారు. ఇటువంటి పరిశోధనలతో సమాజానికి ఎంతగానో ఉపయోగం ఉంటుందన్నారు. On behalf of the management, we wholeheartedly congratulate SRJ Reddy garu for obtaining his PhD from JNTU Kakinada. On this occasion, I congratulate the entire department of IT and its head Ravikiran garu. So in the near future, we are expecting many more PhDs from this department. So I wish SRJ Reddy garu all the best for his future. And Dr. Gopal Reddy garu అయినందుకు కంగ్రాచులేషన్స్. ఇదే సందర్భంగా ఐటీ డిపార్ట్మెంట్ హెడ్ గారు అయిన రవికిరణ్ మిగతా ఫ్యాకల్టీ మెంబర్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఆయన తీసుకున్న టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే ఈ రోజుని సస్టైనబుల్ డెవలప్మెంట్లో అగ్రికల్చర్ అనేది మెయిన్ పార్ట్. సో ఆ అగ్రికల్చర్ దానికి సంబంధించింది కూడా దీంట్లో ఐటీలో కండక్ట్ చేయడం అనేది కూడా చాలా అభినందనీయం. ఎందుకంటే సొసైటీకి డెఫినెట్గా బాగా ఉపయోగపడతారు. ఇంకా ఇదే విషయంలో ఇంకో ఆయన కంగ్రాచులేషన్ చెప్పవలసిన అవసరం ఏంటంటే నిపుణ కూడా ఆయన కోఆర్డినేటర్. ఎందుకు చెప్తున్నట్టే నిపుణ ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో నిపుణ అనేది చాలా మంచి ఈవెంట్. అంటే అన్ని డిపార్ట్మెంట్లు కలిపి చేసుకుంటారు, నేషనల్ లెవెల్ ఈవెంట్. సో అక్కడ పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి కుదురుతుంది అన్నమాట. పిల్లలకి లీడర్షిప్ క్వాలిటీస్ వచ్చే అవకాశం ఉంది. ఈ మధ్య రీసెంట్గా చాలామంది పాత స్టూడెంట్స్ కనుక్కున్నప్పుడు ఆ రోజు నిపుణాలు కానీ లేకపోతే డిపార్ట్మెంట్ యాక్టివ్లో కానీ పార్టిసిపేట్ చేయడం వల్లే ఈ రోజు మేము ఎలా ఉన్నామని చెప్తున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పనిచేస్తున్న ఫ్యాకల్టీ శ్రీ ఎస్ఆర్జీ రెడ్డి గారు పిహెచ్డి జేఎన్టీయూ కాకినాడ నుంచి పిహెచ్డి పట్టా పొందారు. ఈ సందర్భంగా ఎస్ఆర్జీ రెడ్డి గారిని, ఆ డిపార్ట్మెంట్ హెచ్ఓడి గారిని నేను కంగ్రాచులేట్ చేస్తున్నాను. ఆయన ఇదివరకు మెకానికల్లో పనిచేసి ఇలాగ ఇటు వచ్చి ఈ కంప్యూటర్ సైన్స్ దాంట్లో అంటే ఐటీలో కూడా ఈక్వల్గా ముందుకు వెళ్ళటం, దాంట్లో పిహెచ్డి చేసుకోవడం నిజంగా అభినందనీయం. ఆయన ఎక్కడితో ఇది ఆగిపోకుండా పేపర్ పబ్లికేషన్స్ ఏమైనా రీసెర్చ్ ప్రాజెక్ట్ కూడా చూసి ఇంకా ముందుకు వెళ్తారని ఆశిస్తున్నాను. Our Department of IT, Gopal Reddy garu has PhD from JNTU Kakinada. His area of thesis is in plant disease detection. So one more PhD is added to our department, and we congratulate Gopal Reddy garu for his award. I had obtained my PhD from JNTU Kakinada in the month of November 2024. The supervisor of this work is Dr. G. Parsardharan garu and the co-supervisor Dr. D. Rajalakshmi garu, Vice Chancellor of JNTU Vijayanagaram. Title of my thesis is Convolutional Neural Network Based Classification of Plant Species and Diseases from Leaf Images using ResNet 50 based feature selection and modified Reddy feature optimization. I am highly thankful to the